నువ్వు దీన్ని ఎంత మలుస్తావు? కులాన్ని ఆపాదించడం ఏంటి? నీ కళ్ళు కనపట్టలేదా? నీ కళ్ళు పోయినాయా? ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్టీలో పుట్టాలు ఎవరు కోరుకుంటారా అంటారా? ఇదే జగన్ అంటే నువ్వు ఫ్రంట్ పేజీలు అయ్యో. ఇదిగో నువ్వెంత ఉత్తముడి అంటే చూపిస్తావు అప్పుడే. ఇదిగో ఇలాగా అమ్మాయిలతో లోకేష్ బాబు ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావన్నయ్యా? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని, సంఖ్యలో పడుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగన్ అయి ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా. ఇదిగో నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు. ఇదిగో ఆడాలు నడుకేసి తిప్పుకుంటున్నాడు. ఇదిగో చెస్ట్ చెస్ట్ ఆడించుకొని బ్రాసలో ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు. ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు అమ్మాయిలతో. భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. ఈ ఫోటోలు రాధాకృష్ణన్న ఇందులో జగన్ ఉండుంటే ఇప్పటికీ నువ్వు డైలీ దాని పక్కన వేస్తుండేవాడి. నీ ఆంధ్రజ్యోతి ఎలా వెడ్డింగ్ ఉందో దాని పక్కన ఎప్పుడు పర్మనెంట్గా సీరియల్ జగన్. అమ్మ జగను నువ్వు తాగుమూతూ కూడానా? అమ్మ జగన్ నువ్వు తిరుగుమూతూ కూడానా? అమ్మ జగన్ నువ్వు ఇలా కూడా చేస్తావా? అమ్మ చంద్రబాబు ఎస్టీని ఇలా అంటావా? అనగలిగావా నువ్వు? నీ దమ్ముందా? అనవు. నువ్వేమని చేసుకో, నువ్వు మీడియాతో వ్యభిచారం చేసుకో, నాకు సంబంధం లేని మ్యాటర్. మిగతా మీడియా వాళ్ళు చూసుకుంటారు, ప్రపంచం చూసుకుంటుంది. బట్ నా జోలికి రాకు. నువ్వెన్ని తిట్టినా చిరునవ్వుతో బయటికి వెళ్ళటానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదు, పోస్తానికి ఇష్టం లేని. నాలో తిట్లు మానే కాదు, డాబర్ మ్యాన్ కూడా ఉన్నాడు. బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణ. నీ బతుకు నువ్వు బతుకు, నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు. నాలాంటి వాడి జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరుంటే అడగండి. నిజంగా నేను నడవలేని పరిస్థితే. ఇదిగో అన్న రిపోర్టు. ఇది షూటింగ్ జరిగేటప్పుడు వచ్చింది ఫస్ట్ టైం నాకు పెయిన్. షూటింగ్ జరుగుతుంటే కూర్చుండిపోయా. ఏమైనా చూస్తే నా టెస్టికల్స్ దగ్గర అన్వాంటెడ్గా ఏదో ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉన్నాయి అన్నయ్య. మీరు చూసుకోవచ్చు మీడియా వాళ్ళు. ఇందులో ఏ ఒక్క అబద్ధమైతే మీరందరూ నా చెప్పుతో కొట్టే హక్కు మీకు ఇస్తాను నేను. తప్పేం కాదు, ఎవరికైనా జబ్బులు వస్తాయిగా. ఎయిడ్స్ వచ్చేవాడికి ఎయిడ్స్ వస్తాయి, క్యాన్సర్ వచ్చేవాడికి క్యాన్సర్ వస్తాయి, మానసిక రోగం వచ్చేవాడికి రోగం వస్తుంది. దక్షిణ రాధాకృష్ణ మానసిక రోగి. ఏమి లేనిది ఉన్నట్టు రాస్తాడు నా మీద. ఏ కర్మ నీకేం వచ్చింది? దరిద్రం. అడుగు తింటున్నావా? దాన్ని అన్నం పెడతా. చంద్రబాబు కాళ్ళే పట్టుకో. చంద్రబాబు అరికాళ్ళు నాకుతావా? నాకు అభ్యంతరం లేదు, నా సంబంధం లేని మ్యాటరు. మరి నన్ను ఎందుకు నాగుతున్నావు? నన్ను నాకొద్దు రాధాకృష్ణ. నువ్వంటే ఇప్పటికీ నా గౌరవం. ఎవరితో పెట్టుకోవాలో వాడితో పెట్టుకో. నేను చచ్చేదాకా ఎలాగే ఉంటా. నన్ను ఎవడో భయపెట్టలేడు. ప్రిపేర్ అయి ఉన్నా. నా చావు ఫలానా వాడి చేతిలో రాసి ఉంటే అది జరిగిపోద్ది. నా చావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతిలో ఉందనుకో, దేవుడు రాశాడు అనుకో, అలాగే చస్తా. ఎప్పుడో చస్తారని ఇప్పుడు నుంచే చస్తూ బతక రాధాకృష్ణ నీలాగా. మీడియా అంటే ఎప్పుడు ప్రజలకి మిత్రపక్షంగా, అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి మీడియా. నాకు తెలిసిన మీడియా అది, నాకు తెలిసిన జర్నలిజం అది. నువ్వు అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటావు. గ్రేట్ మ్యాన్ యు ఆర్. సిగ్గుపడవయ్యా రాధాకృష్ణ.
అన్న ఎవరైనా అడగదలుచుకుంటే అడగచ్చు, లేదంటే సెలవు. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.